ఎక్కడ మీది? విజయవాడ. విజయవాడ. అంటే మీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఎప్పుడు క్రియేట్ చేస్తారు మీరు ఈ ప్రొఫైల్స్ అన్ని? ఈ ప్రొఫైల్స్ అన్ని వేరు వేరు లొకేషన్స్ లో పెట్టాను. ఎన్ని డేస్ అవుతుంది ప్రొఫైల్స్ క్రియేట్ చేసి? దాదాపు ఒక 8 years అవుతుంది. ఓకే. ఏ లొకేషన్ కూడా మీకు ఫిజికల్ ఆఫీస్ అంటే ఏం లేదు? ఏం లేదు. అంతకుముందు మీకు ప్రాబ్లం ఏం రాలేదు? రాలేదు. ఓకే. సో ప్రాబ్లం ఏంటి, ఇష్యూ ఏంటి అంటే ఇంతకుముందు మీకు ప్రాబ్లం ఏం రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఎందుకు తప్పకుండా ఎత్తుతామంటే ప్రజెంట్ గూగుల్ అనేది రీవెరిఫికేషన్ చేస్తుంది. ప్రతి ప్రొఫైల్ ని రీవెరిఫై చేస్తున్నారు. సో అప్పుడు ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఒక ఈమెయిల్ ఐడి పైన 3 లొకేషన్స్ క్రియేట్ చేశారు. అండ్ ఏ లొకేషన్ కూడా జెన్యున్ గా గూగుల్ మ్యాప్స్ లో ఏది విధంగా డిటెక్ట్ అవ్వలేదు. మీ ఆఫీసు, మీ బ్యానర్ ఫోటోస్ కానీ, మీ బిజినెస్ షాప్ లొకేషన్స్ ఎలాంటి విధంగా డిటెక్ట్ అవ్వలేదు. అవునా? కాబట్టి గూగుల్ ఏం చేస్తుందంటే మీ ఈమెయిల్ ఐడిని రిస్ట్రిక్టెడ్ చేస్తుంది. అంటే అదే ఈమెయిల్ ఐడి పైన 3 ప్రొఫైల్ చేశారు. ఏ ప్రొఫైల్ కూడా జెన్యున్ కాదు. సో మీ ఈమెయిల్ ఐడిని రిస్ట్రిక్టెడ్ చేస్తుంది. ఆ రిస్ట్రిక్టెడ్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్స్ ఆ ఈమెయిల్ ఐడి పైన ఏ ప్రొఫైల్స్ అవుతున్నాయో ఆ ప్రతి ప్రొఫైల్ మీకు సస్పెండ్ అవుతుంది. ఆటోమేటిక్ గా సస్పెండ్ అవుతుంది. సస్పెండ్ అయిన ప్రొఫైల్స్ మీరు ఏం చేయాలంటే రీవెరిఫై చేసుకోవాలి. అదే లొకేషన్ లో మీకు ఫిజికల్ ఆఫీస్ ఉండాలి కంపల్సరీ. ఫిజికల్ ఆఫీస్ పెట్టి బిజినెస్ బ్యానర్ ఫోటో ఉండాలి, అండ్ విజిటింగ్ కార్డ్ ఫోటో ఉండాలి, బిల్ బుక్ ఉండాలి, అలాగే రిజిస్టర్డ్ ఫార్మ్, స్టేట్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఫార్మ్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాత వాటిని గూగుల్ ఫామ్ కి సబ్మిట్ చేస్తే, గూగుల్ టీమ్ కి సబ్మిట్ చేస్తే అప్పుడు మీ ప్రొఫైల్ ని రీవెరిఫై చేసి అప్రూవ్ చేస్తే లైవ్ అవుతుంది ప్రొఫైల్. ఒకవేళ మీకు ఇవి ఏం లేవు అంటే కంపల్సరీ ప్రొఫైల్ సస్పెండ్ లోనే ఉంటుంది. ఒకవేళ మళ్ళీ మీరు ప్రొఫైల్ లైవ్ చేయాలని చూసినా మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఇప్పుడు మనకి ఏమి లేవు కదా, లేబర్ లైసెన్స్ కానీ, ఈ బ్యానర్స్ కానీ, విజిటింగ్ కార్డులు కానీ ఏమి లేవు కదా, మరి ఎన్ని చేయించుకోవాలి. బ్యానర్ అయితే కంపల్సరీ ప్రింట్ చేయించుకోవాలి. బ్యానర్ పైన మీ బిజినెస్ నేమ్, మీరు ప్రజెంట్ రన్ చేస్తున్న బిజినెస్ నేమ్, మొబైల్ నంబర్, 2 మొబైల్ నంబర్స్, మెయిన్ మొబైల్ నంబర్ అండ్ అడిషనల్ మొబైల్ నంబర్ ఒకటి, అలాగే లొకేషన్ డీటెయిల్స్. మీ ప్రజెంట్ ప్రొఫైల్, మీకు ఉన్న ప్రొఫైల్ ఏ లొకేషన్ లో ఉందో అదే లొకేషన్ అడ్రస్ సేమ్ మ్యాచ్ అవ్వాలి. అండ్ మీరు వర్క్ చేస్తున్న ఒక 2-3 ఫోటోస్ మీ బిజినెస్ కేటగిరీకి సంబంధించి అవి దానిపైన ప్రింట్ అయి ఉండాలి. అండ్ విజిటింగ్ కార్డ్ పైన కూడా సేమ్ డీటెయిల్స్ ఉండాలి, బిల్ బుక్ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ ఉండాలి, లేబర్ లైసెన్స్, ఎంఎస్ఎంఈ, ఉద్యమం, స్టేట్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ట్రేడ్ లైసెన్స్ కానీ, జిఎస్టీ, అలా ఇందులో ఏదైనా ఒకటి ఉండాలి. అయితే మీ బిజినెస్ వెరిఫై అవుతుంది. ఎందుకు అంటే మీ ఫిజికల్ గా మీ లొకేషన్ జెన్యునా కాదా, మీ బిజినెస్ జెన్యునా కాదా అని చెకప్ చేస్తారు. అప్పుడు మాన్యువల్ గా అంటే మన గూగుల్ టీమ్ అనేది రివ్యూ చేస్తుంది, మీ బిజినెస్ ని రీచెక్ చేస్తుంది. అప్పుడు మీకు అన్ని ప్రాపర్ గా ఉంటేనే మీ బిజినెస్ లైవ్ అవుతుంది. ఏమీ లేదంటే మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది. మీరు ఫామ్ సబ్మిషన్ చేసినా ఏం చేసినా మా నుంచి మేము సబ్మిట్ చేసినా కానీ ఫామ్ రిజెక్ట్ అయిపోతుంది. ఓకే. ఓకే. అయితే ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలంటారా? అరేంజ్ చేసుకో. ఇంకోటి లాస్ట్ ఏదో అడిగారు, అది గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏదో అన్నారు, అదేంటి? అది లేబర్ లైసెన్స్, ఎంఎస్ఎంఈ, ఉద్యమం, ఇందులో ఏదైనా ఒక సర్టిఫికేట్ ఉండాలి. లేబర్ లైసెన్స్ ఉన్నా సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మీ ప్రొఫైల్కి? అసలు ఎప్పుడు రాలేదు. నేను జస్ట్ 1 week అయింది చూసుకొని. ఎప్పుడు వేసుకున్నాను, డైలీ కాల్స్ వచ్చాయి, ఒకేసారి ఆగిపోయింది ఏంటో మరి. ఓకే సరే, ప్రాబ్లం ఏం లేదు. నేను అది రీవెరిఫై చేసేస్తాను మీకు.